హరే కృష్ణ ఫ్రెండ్స్, మా ఊర్లో నా బంధువులు కొందరు దుర్మార్గులు నా మీద చేసిన దాడికి గాను నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి సార్. ఇదిగో ఇలాగ అవుతున్నాయి సార్. అన్నీ లోపల దెబ్బలు కొట్టేశారు సార్. రక్త గాయాలయ్యేలా కొట్టారు సార్. ఆ వీడియో ఉంది. సీఎం సార్, ఈ నా కొడుకులు కలుపు మొక్కలు లాంటి వాళ్ళు సార్. మీరు అనుమతిస్తే నేను ఏరి పారేస్తాను సార్. నా చేతులతో నేను ఏరి పారేస్తాను. అంత గడ్డి మందు పోసేస్తాను సార్. చచ్చిపోతాయి కదా కలుపు మొక్కలు గడ్డి మందు పోస్తే. ధన్యోస్మి సార్. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దుర్మార్గులు ఉంటే గనక, ఇంత దుర్మార్గులు ఎక్కడ ఉండరు సార్. ఉంటే గనక వాళ్ళకి ఇదే గతి పట్టిస్తాను సార్. నాకు 2 బిడ్డలు, ఒక భార్య, ఒక కన్న తల్లి, ముసలి తల్లి శ్యామలమ్మ, మా అమ్మ, మా నాయన మదరయ్య, తాళవేపాడు గ్రామం, పెళ్ళకూరు మండలం, తిరుపతి జిల్లా. ఎంత తపస్సు చేసుకొని ఉంటారు సార్ మా పూర్వీకులు. నన్ను ఈ దుర్మార్గులు మదంతో ఉన్నారు సార్. మదం ఉంటే వీళ్ళు మదంలో గొప్పవారైతే, గొప్ప మదం కలిగిన వారైతే, నేను వినయం నేర్పుతాను సార్. వీళ్ళకి వినయం అంటే ఎలా ఉండాలో నేర్పుతాను సార్. ఎటువంటి మదాంతుడినైనా కాళ్ళు మొక్కించుకునే వినయం నా దగ్గర ఉంది సార్. వినయంతోనే వీళ్ళకి గుణపాఠం చెప్తాను సార్. ధన్యోస్మి సీఎం సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నారు కనుక మీకు నా వినతి, పవన్ కళ్యాణ్ గారికి నా వినతి, దయచేసి నాకు సెక్యూరిటీ కావాలి సార్. నేను మామూలు మనిషిని కాదు సార్. నా ఇంటర్మీడియట్లో 1999 సంవత్సరంలో స్టేట్ మెరిట్ అవార్డు కొట్టాను సార్. సిఈసి గ్రూప్లో ఇంటర్మీడియట్. సికేఎం తేజ, నాయుడుపేట సికేఎం తేజ జూనియర్ కాలేజ్ చదలవాడ కృష్ణమూర్తి గారు పెట్టారు సార్. ఆ కాలేజీలో టాపు, స్టేట్ లెవెల్లో మెరిట్ అవార్డు మళ్ళా. అది సార్ విషయము. ధన్యోస్మి సార్. ఈ విషయాన్ని పెద్దలకి తెలియజేస్తున్నాను. నా మీద ఎన్నో బృహత్తర బాధ్యతలు ఉన్నాయి సార్. దేశానికి ప్రధానమంత్రి కావాలన్న సంకల్పం నాకున్నది సార్. అవుతాను సార్. ప్రస్తుతానికి మా ఊరికి సర్పంచ్ని అయితే చాలు కదా సార్. తర్వాత ఎమ్మెల్యేని అవుతా, తర్వాత మంత్రిని అవుతా, తర్వాత ముఖ్యమంత్రి గారి దీవెనతో మళ్ళీ ముఖ్యమంత్రిని అంతటి స్థాయికి అందుకోవాలి. ఆయనకన్నా గొప్పగా పరిపాలించాలని నాకు ఆకాంక్ష. ఆ తదుపరి నెక్స్ట్ స్టెప్ తెలిసిందే కదా సార్. గౌరవనీయ ప్రధానమంత్రి మోడీజీ గారి ఆశీర్వాదంతో ఆయన తర్వాత ఆయన పీఠమై నేను ఉండాలని నేను ఆశిస్తున్నాను. తపస్సు చేస్తాను సార్. తపస్సు చేసి ఆ పీఠాన్ని అధిరోహించాలని నా ఆశయం సార్. అంతటి గొప్ప వ్యక్తిని నా కొడుకులు మర్డర్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్. అటెంప్ట్ మర్డర్ కేసు అంట. కిలారి చెడప్ప, కిలారి హుసేనమ్మ, వాళ్ళ కుమారుడు కిలారి నారాయణ. వీడిని చదువుకోమని కాలేజీలకు పంపిస్తే వీడు అటెంప్ట్ మర్డర్లు చేస్తున్నారు. అది దొరవారి సత్రం పోలీస్ స్టేషన్లో 3 అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయంట. వాడే చెప్పాడు, నన్ను కొడుతూ రక్తగాయాలు చేస్తూ నన్ను ఎముకలు ఏర్పారేస్తా అన్నాడు. వాడి తండ్రి నాకు పాడి కడతానన్నాడు. దానికి నేను ఆన్సర్ ఇచ్చాను సార్ ఒకటే మాటలో. పాడెందుకు మావయ్య, అగ్నిగుండము తయారు చేయి, అగ్నిగుండం తయారు చేయి, నేనే దిగిపోతా కదా. నాది పలానా విషయంలో తప్పు అని నువ్వు కనుక నిరూపణ చేస్తే, నీ కూతురు వనిత కనుక నిరూపణ చేస్తే, నీ పెళ్ళాం హుసేనమ్మ కనుక పలానా విషయంలో నీది తప్పు అని, అది కన్న తల్లిని పొట్టన పెట్టుకున్న కసాయి మొండ సార్ అది. ఇలాంటి వాళ్ళు నాది తప్పుని కనుక నిరూపణ చేసేస్తే నేనే దిగిపోతాను 10 మంది పెద్దల సమక్షంలో అన్నాను సార్. ఎంతవరకు రాలా, పెద్దలు తీసుకుని రారంటే. నేను దారిలో పోతుంటే రాళ్లతో కొడేస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు, కుక్కల ఉసుగులుపుతున్నారు. కుక్కలు చక్కగా నా మాట విని వెనక్కి వెళ్తున్నాయి, కాలభైరవులు కదా. కానీ వీళ్ళని మాత్రం మామూలుగా కాదు సార్. 1000 ఏళ్ళు బతికిస్తాను. నరకం ఎలా ఉంటుందో చూపించి నా కాళ్ళు పట్టించేస్తాను. ఈ లంజా కొడుకులు అలాంటి వాళ్ళు సార్. పొరపాటును కూడా ఆ టెర్రరిస్టులని వీళ్ళకి క్షమాభిషం పెట్టినా ఎట్లాంటి వాళ్ళు మాత్రం వదిలిపెట్టకూడదు సార్. అది ధన్యోస్మి సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువార్పణం గురువార్పణం గురువార్పణం. శుభం. జయం.